చిన్న చిన్న దొంగతనాలు మన వల్ల అవ్వట్లేదు. ఈసారి పెద్ద దొంగతనం చెయ్యాలా, మనం లైఫ్ లో సెటిల్ అయిపోవాలన్న పిలకలోది అర్థమైందా? ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా సరే మనం దొరికిపోతున్నాము. ఈ పక్కనే ఆడవాళ్ళ బ్యాంక్ ఉందంట. బ్యాంక్ పేరేంటో తెలుసా? MIB, మిస్ ఇండియా బ్యాంక్. నేను ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసి వస్తాను. మీరు నేను ఫోన్ చేయగానే వచ్చేయండి, సరేనా? ఒక్కసారి గన్నులు లేపండి రా. అవును, ఈ బ్యాంక్ నాది, నేను ముందు వచ్చాను. మా ఎంప్లాయీస్ ఎక్కడా? బ్యాంక్ లో అరిస్తే బ్యాంకాక్ దాకా వినిపిస్తుంది. ఏంటో మేడం మిమ్మల్ని చూసిన ఎక్సైట్మెంట్. మేడం నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, ఈ బ్యాంక్ కి మిస్ ఇండియా బ్యాంక్ అని ఎందుకు వచ్చింది? అది నేను మిస్ ఇండియా గెలిచినప్పుడు వచ్చే డబ్బుని ఏ బ్యాంక్ లో పెట్టాలని తెలియక నేనే సొంత బ్యాంక్ పెట్టుకున్నాను. అబ్బా, అయితే నేను ఎప్పుడు మిస్ ఇండియా అవుతాను? నో ఛాన్స్. వెళ్ళి పనులు చేసుకోండి. అవును రోహిణి, చెక్ మీద ఎవరు రాయి పెట్టారు? నేనే మేడం. ఎందుకు? ఇది సుబ్బారావు చెక్ మేడం, ఎక్కడ బౌన్స్ అయ్యిద్దని రాయి అడ్డు పెట్టాను. సరే, రాజేష్ ని ఎందుకు తిట్టావు? ఏం చేయమంటారు మేడం, ఫోన్ చేసి అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాడు. 50,000 ఉన్నాయని చెప్పాను మేడం. పాత నోట్ల కొత్త నోట్ల అని అడుగుతున్నాడు. తిట్టగా ఏం చేయమంటారు మేడం? ఫోన్ ఆ సీనియర్ కస్టమర్ ఆయన ఎందుకు తిట్టావులే? ఆయన మరీ దారుణం మేడం. నేను ఫోన్ చేసి ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తాను అన్నాను. నీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేస్తాను? ఫోన్ కట్ చేశాడు మేడం. సరే మేడం, నా గోల్ ఎందుకులేండి కానీ ఫైల్స్ చెక్ చేయాలి. బీరువా కీస్ ఇవ్వండి. బీరో కీజా? మర్చిపోయారా ఏంటి మేడం మీ మతి మరపు రోజు రోజుకి మితిమీరిపోతుంది. మొన్న కార్లో మేమిద్దరు వెనకాల కూర్చుంటే బ్రేక్ ఎక్కడ ఉన్నాయి మర్చిపోయారు. సడన్ గా గేదె వచ్చి అడ్డుగా ఆపింది కాబట్టి సరిపోయింది. ఓ అది గేదా, నువ్వనుకున్నానే. ఫీజు ఎప్పుడు నేను చెప్ప మేడం. అది నేను టెన్షన్ పడితే మర్చిపోతాను కదా, ఎక్కడ పెట్టానని అర్థం కాలేదు. నా టెన్షన్ తగ్గడానికి ఏదైనా చెయ్యండి. మీరు ఒకరు మేడం, మీ టెన్షన్ తగ్గాలంటే ఏదో ఒక ఎంటర్టైనింగ్ వీడియో చూపించాలి. ఇప్పుడు ఏం చేయాలి? మేడం మీకు మంచి కామెడీ షో చూపిస్తాను, జబర్దస్త్ వీడియో చూడండి. అరే ఈ మధ్యన బాగా చలేస్తుందిరా. మన రోడ్డు మీద వెళ్తున్నానా నేను, రోడ్డుకి అవతల పక్క ఒక కారు కూడా వణికేస్తుంది. అది చలికి కాదులే మావా, అది చలికి కాదులే మావా. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది నా కీజ్ ఎక్కడ అని. నా చేతిలోనే ఉంది. బంగారు కొండ ఇవ్వండి మేడం. ఈ బ్యాంక్ లో అమ్మాయిలు అయితే ఉన్నారు, ముందు తెలివైన వాళ్ళు కదా, నేను టెస్ట్ చేస్తా. నమస్కారం మేడం. నమస్తే. మీ బ్యాంక్ లో అకౌంట్ కావాలంటే ఏ ఉండాలి మేడం? ఇంతకు ముందు ఈ బ్యాంక్ లో అకౌంట్ ఉండకూడదు. ఇలాగే ఉండాలి మేడం మీరు. ఏమండి పెద్ద మేడం గారు, ఈ బ్యాంక్ లో అకౌంట్ కావాలంటే మీకు ఏమి ఇవ్వాలి మేడం? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వు. అమ్మో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా? ఇదిగోండి మేడం. ఇదేంటి చిన్నప్పటిది కదా? అవును మేడం. ఎన్ని సంవత్సరాలు అప్పుడుది? 10 సంవత్సరాల క్రితం మేడం. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. సరే ఇంకో ఫోటో ఇవ్వైతే. ఎందుకు? ఇదిగో. ఇది 10 సంవత్సరాలు, ఇది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సరిపోలే, అతికిచ్చేస్తా. మీరంత తెలుగుంటూ బ్యాంక్ ఎలా దొంగతనం చేస్తారు మేడం? నువ్వు నా ఆర్ఆర్ కార్డుకి వచ్చేసరికి సౌండ్ తగ్గిందా? నీకు ఆర్ఆర్ ఐడి ఎక్కువ, మళ్ళీ సౌండ్ పెంచాలా? ఏది ఏమైనా సరే ఈ
ఇప్పుడు నేను ఈ బ్యాంకు దోచుకోబోతున్నా. అమ్మా బ్యాంకు పట్టి అంత పెద్ద సంచి ఉందా? అంతకంటే గొప్ప పంచి ఉందా? అది లేక చేసాం. బ్యాంకులో డబ్బులు ఎక్కడున్నాయి? అమ్మా ఆ లాకర్ లో ఉంటాయి, నేను చెప్పేస్తాను అనుకున్నావా? ఈ బ్యాంక్ పాస్వర్డ్ ఎవరికి తెలుసు? అమ్మా పాస్వర్డ్ మేడం చెప్పేస్తాను అనుకున్నావా? లేకండి, పైకి లేచి లాకర్ ఓపెన్ చేయండి. మేడం, లాకర్ పాస్వర్డ్ ఏదో ఉండాలి. ఏమైంది? మా మేడం అంతే, ఆవిడ టెన్షన్ వస్తే చాలు మొత్తం మైండ్ లో ఉన్నదంతా క్లియర్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడకి ఏమైనా ఎంటర్టైనింగ్ గా చూసినా విన్నా అప్పుడు ప్రశాంతంగా కూల్ అయ్యి గుర్తొస్తుంది. గుర్తొస్తుందా? ఆ. చంపేస్తా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు. ఆహా. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే. என்னடா பண்ண அங்க ஏதோ குரங்கு மாதிரி? ఒరెవరు ఏం చేశారా? మా మేడం తెలుగు మొత్తం మర్చిపోయారు. తెలుగు మొత్తం మర్చిపోయారా? ఆ. మరి ఇప్పుడు ఈవిడ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎవరున్నారు? మన నిజంగానే నిద్రపుచ్చారు కదరా. అవును మేడం, ఇదే కదా మేడం, అకౌంట్ కావాలంటే స్లిప్ తీసుకోమన్నారు, అందుకే స్లిప్ తీసుకున్నా. అది స్లీప్ కాదురా, స్లిప్. పడుకుంటే పడుకున్నావు, దుప్పటి కప్పుకొని పడుకోవచ్చుగా. అది దుప్పటే మేడం, కలర్ లో కలిసిపోయింది. తెలియాలిగా వేరియేషన్. ఒరే నిన్ను ఎక్కడో చూసినట్టుందిరా. రాత్రి అద్దంలో చూసుకుని ఉంటావు, నువ్వు నేను సేమ్, కాకపోతే కొంచెం జుట్టుంది అంతే. డాబాలో పిండి పిసుకున్నాడు కూడా అన్నిసారి పిసుకర్రా. ఏంద్రా నీ పిసుకుడు? శ్రీదేవి డ్రామా కంపెనీలో పనోడు కదా? ఎవడా పన్నాడు? ఎవడ పన్నాడు? ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ నాది. ఆ శ్రీదేవి ఎవరో తెలుసా? ఎవరు? మనమే. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఆ. ఆ ఎంటర్టైన్మెంట్ కి మేడం గారు మర్చిపోయిన పాస్వర్డ్ గుర్తు చేయాలి. లేకపోతే లేకపోతే చంపేస్తా. పిస్కావ్ పిస్కావ్. ఎంటర్టైన్మెంట్ చేయకపోతే చంపేస్తావా? చంపేస్తా. అంటే పెద్దోళ్ళైనా చంపేస్తావా? ఎవరినైనా వేసేస్తా. ఒక్క నిమిషం ఆగు. మా ఓనర్ గారిని డబ్బులు అడుగుతుంటే ₹1 ఇట్లేదు. ఇప్పుడు చెప్తా ఆయన పని. హలో అయ్యగారు, నేనండి. మనకు ఒక గొప్ప ఈవెంట్ వచ్చిందండి. అవునా? డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇస్తారా? ఇన్నాళ్ళు మనం డబ్బుల కోసం పనిచేసాం, ఇప్పుడు డబ్బులు మధ్యలో పని చేయబోతున్నాం అండి. అవునా? అయితే అర్జెంట్ గా లొకేషన్ పెట్టు, నువ్వు ఫోన్ పెట్టే వచ్చేస్తారా? రండి రండి, వస్తున్నాడు. సూర్యుడు సూర్యుడే సుఖంలో సూర్యుడే ఆకలిలోనే సూర్యుడే సూర్యుడే ఇదనోడ సీకటియేరే నాలు లేతే నిలలేతే సాగుతున్నదే. గొట్టం గారు, అందరికి లీక్ చేయొద్దురా. ఏంటయ్య గారు మంచి చూపు మీద ఉన్నారు? బ్యాంక్ అన్నావుగా, ఆ. అందుకే బ్యాగ్ కూడా వదిలేసి ఆ. బాండ్ సంఖ్య తెచ్చి బయట పెట్టుంటా. అవునా? ఆ. రండి బ్యాంక్ లోకి వెళ్దాం. ఆ, బ్యాంక్ లో కన్నా ఏం మీదకి వెళ్ళిపోతున్నా? ఊపులో ఊపు. ఊపా. ఏది పిలిపించావు? ఊపులో ఊపు వచ్చావు. నీకు ఏది డబ్బులు ఎక్కడ? తొందరగా బాండ్ సంచి బయట ఉంది. పిలిపించింది నేను కాదండి. ఆ? ఇదిగో ఈడు. ఇదా? ఆ. అరే! బుడగలెక్కడ? తిరణాల్లో అడుగుని అలవాటైపోయింది. అలాగే నిజంతో బాకినా? అంటే మా గొట్టం గారికి 2 గొట్టాలు ఉన్నది పెడతా నువ్వు. గొట్టం 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 ఆడి కుర్తలేలా? ఏంట్రా మీ సోది? అయినా నువ్వు నవ్వుతున్నావేంటే? అమ్మో ఇప్పుడు నిజంగా దోచుకుంటారా? నాకు అంత ఉద్దేశం ఏమీ లేదులే. నాకుంది. డబ్బులు ఇస్తే తీసుకొని వెళ్దాం. మిమ్మల్ని ఎందుకు
పిలిపించాను తెలుసా? ఎందుకు పిలిపించారా ఈయన మనం చంపేస్తా అన్నాడు సార్. మనల్ని? ఆ, కాదు నన్ను. ఆ. అందుకే మిమ్మల్ని కూడా పిలిపించాను. నన్ను ఎందుకు ఇరికించావు? నన్ను ఎందుకు ఇరికించావు? అమ్మాయి బాటం ఎందుకు? మన ట్రూప్ లో హీరో ఒకడు ఉన్నాడు కదా, అవును. కట్అవుట్లు పాలాభిషేకాలు అంటాడు. ఆ. వాడిని కూడా పిలిపించాను అనుకో, వాడు కూడా ఇరుక్కుంటాడు. మరి వాడిని అర్జెంట్ గాని పిలిపించు. పిలిపిస్తాను ఎంతమంది రా స్టార్ట్ చేయడానికి? ఇప్పుడు ఎవడొస్తున్నాడు? మా ట్రూప్ లో హీరో ఒకడు ఉన్నాడండి, ఆయన వస్తాడు, అప్పుడు స్టార్ట్ మెయిన్ క్యారెక్టర్స్. పిలిపించండి. ఒక్క నిమిషం ఉండు, ఫోన్ చేస్తా. హలో హీరో గారు, ఇక్కడ మంచి ఈవెంట్ ఉంది, వచ్చే త్వరగా. సార్ బయట బ్యాగ్ పడిపోయిందండి, కుక్కలు లాకేస్తున్నాయి. దీనిలో క్యాష్ నువ్వు నాకేలేదు కదా. ఇందులో క్యాష్ ఉందా? ఏ క్యాష్ ఉన్నట్టు నీకు తెలీదా? తెలిస్తే తెస్తావా? సర్లే గాని హీరో అవుతానని మా యాంకర్ అయ్యా. మీ హీరో అయిపోయాడు సార్. అవునా? దానికి కారణం కూడా నేనే. ఎలా? నేను రిజెక్ట్ అవడం వల్ల మనోడు హీరో అయ్యాడు. ఏంట్రా రిజెక్ట్ అయిన వాళ్ళందరికీ వస్తున్నారు? అది కాదు సార్, మీ కంపెనీలో 1 వీక్ చేశాడు కదా, చేయడం వల్ల మనోడు హీరో అయ్యాడు. 1 వీక్ మీ దాంట్లో చేశాను అనుకోండి, నేను హీరో అయిపోతా కదా. ఏంట్రా ఇది? శ్రీదేవి డ్రామా కంపెనీనా లేకపోతే అమీర్పేటలో మైత్రివనం కోచింగ్ సెంటరా? ఏమయ్యా, మా సార్ గురించి ఏం తెలుసా? నువ్వు ఎక్కడికి వచ్చావు? అసలు కనీసం ఆయన పేరైనా తెలుసా నీకు? హలో, ఇతని పేరు తెలియని వాడు కోర్టులో ఒకడే ఉంటాడు. అవునా? అయితే సార్ పేరు చెప్పు. అది నేనే. మీ పేరు సార్? ఏంటి? మా సార్ పేరు కూడా తెలీదా? మా సార్ ఎవరు అనుకుంటున్నావు? గొట్టం. బాగుంది, ఇతను కొట్టం నువ్వు పొగ్గొట్టం, భలే ఉన్నారు రా ఇద్దరు. నా పేరు కూడా తెలియని నీకు నా కంపెనీలో ఛాన్స్ లేదు. సార్, మిమ్మల్ని చూస్తుంటే మా తాతగారు గుర్తొస్తున్నారండి. ఏంటి హెయిర్ కి డై చేసుకున్నా మీ తాత గుర్తొస్తున్నాడు? మా తాతగారు కూడా హెయిర్ డై చేస్తారు సార్, హెయిర్ లేకపోయినా. మీ తాత ఏం చేస్తాడు? మాకు తాత లేడండి. తాత లేకుండా నువ్వెలా పుట్టావయ్యా? మా నాన్నకు పుట్టానండి. మీరు కనుక ఒక ఛాన్స్ ఇచ్చారనుకోండి, పుట్టబోయే పిల్లలకి మీ పేరు పెట్టుకుంటాను సార్. మీ ఆవిడ ఒప్పుకుంటుందా నాన్న? మా ఆవిడెందుకు? ఒప్పుకోవాల్సింది కుక్క కదా. కుక్క పిల్లలకి మా అయ్యగారి పేరు పెడతావా? గొట్టం అనే పేరు ఈయన సూట్ అయినట్టు కుక్క పిల్లలకి సూట్ అయితే నువ్వు ఎలా అనుకుంటావు? అది కదరా, పందికి పెడితే బాగోదు కదా. నువ్వు తగులుకోరండి. ఉండండి. ఏరా శ్రీదేవి, బయట ఫాలోయింగ్ మామూలు లేదుగా నీకు? ఆ. మంచి క్రేజ్ కూడా ఉంది. అవునండి. ఏమైనా సినిమాలు వస్తున్నాయా? వస్తానండి. త్వరగా చూసి మళ్ళీ వెళ్ళిపోతాయి, ఎక్కువ రోజులు థియేటర్లో ఉండవు. అయ్యగారు, ఈయన వద్దు సార్, నాతో ఆడుకుంటున్నాడు, ఈయన పంపించండి. నీతో ఆడుకుంటున్నాడా? ఆ. అయితే ఆడు పర్మనెంట్ గా ఇక్కడ ఉండాల్సిందే. సార్ కన్ఫర్మ్ అయిపోయాడా? కన్ఫర్మ్ అంటున్నారు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏమైనా ఉంటుందా? ప్రోగ్రామ్ అవగానే ప్రోగ్రామ్ ఉంటుంది. నువ్వే ఈవెంట్ అన్నావు, ఇక్కడేమో బ్యాంక్ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈవెంట్ కాదురా మగడా. మరేంటి? అవును, చూసావా? సూపర్ గా ఉంది. సూపర్ కుంటాం కాదు, ఆమె ఈ బ్యాంక్ మేనేజర్. అంటే లోన్ ఇస్తారా? లోన్ కాదయ్యా బాబు, ఆ లాకర్కి 6 అంకెల పాస్వర్డ్ ఉంది. ఓకే. ఆ పాస్వర్డ్ ని ఆ ఒక్కదానికే తెలుసు. అది ఆమె మర్చిపోయింది టెన్షన్ లో. ఇప్పుడు మనం ఎంటర్టైన్ చేసాం అనుకో, ఆమెకు ఆ పాస్వర్డ్ గుర్తొచ్చింది, దాంట్లో డబ్బులన్నీ తీసుకొని డబ్బులు మన బ్యాంక్ లో వేసుకుని మనం వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు డబ్బులు కావాలి మీకు. మన ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం మేడం, పాస్వర్డ్ గుర్తొచ్చేలా చేస్తున్నాం, అదేనా? నమస్తే మేడం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చింది నేనేనండి. హీరోలా ఉన్నావయ్యా. నీ సోదా ఆపుతారా? ఏ నువ్వు మొదలు పెడతావా? అబ్బా, నాకు ఇప్పుడు అర్థమైంది ఏమని. మంకీకి పేరు ఎందుకు పెట్టావు అలాగా. ఎందుకురా? అటు చూడు, ఆయన ఏంటారు నా మీద జోకేస్తారు? అలాంటి చాలా గానీ. ఎంటర్టైన్మెంట్ చేయండిరా అంటే ఏదో సోది చెప్తున్నారేంట్రా? సార్ మీరు వెళ్ళండి సార్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మేము చూసుకుంటాం. ఎంటర్టైన్మెంట్ రాకపోతే ఇందులోంచి బుల్లెట్లు వస్తాయి, చూసుకోండి. ఏం సార్ మైలేజ్ ఎంత ఇస్తున్నాయో? సార్ నేను వెళ్ళి కూర్చోవచ్చా సార్? వెళ్ళరా. 2 గొట్టాలతో పోకున్న దొంగ గారు, ఎంటర్టైన్మెంట్ మొదలెడుతుంది, నేను వెళ్ళి కూర్చోవచ్చా? కూర్చోవచ్చు, లేదంటే క్రిస్పీగా చంపేస్తా పో. నువ్వు వెళ్ళి కూర్చోవా? మన నీళ్ళు కూర్చుంటే ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తాడు? మరి నేనేం చేయాలి? వెళ్ళి మూసుకొని కూర్చో, పిసికే.